ఇంకొక 2 నెలలు వస్తానంగా శాంతి స్వతహాగా నాకు ఒక ఫ్రెండ్స్కి, అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఒక ఫ్రెండ్కి మా ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, ఈ బిడ్డ మొదటి బిడ్డ కాదు నాకు చెప్తున్నా, వాళ్ళు చెప్తాను, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు మిస్సెస్ ఐవీఎఫ్ చేస్తున్నాను చెప్తాను. నేను శాంతి నేను శాంతి ఐవీఎఫ్ చేస్తున్నాను ఏంటంటే అవసరం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లేదు లేదు ఒక రక్షణ లేదు, మీ పేరు మీద చూడడం లేదు, నాకు ఇది ఆడుతున్నాను, ఇది ఆడుతున్నాను, నా ఇంటి పేరు మీద చూడాలి. సరే ఏమో ఐవీఎఫ్ చేసుకున్న బాగా డిసెంబర్ ల్యాండ్ అవుతున్నాం. వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసుకుడు, డాక్యుమెంట్ చూసిన తర్వాత తీసుకోండి డెసిషన్. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఒక అన్నం భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సంప్రదాయం దేశంలో ఐవీఎఫ్ చేస్తారా? ఇది పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రెజెన్స్ ఆమె ఐవీఎఫ్. సరే టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను. నేను వచ్చేటప్పుడు ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసుకెట్టు ఒక అన్నం వాళ్ళైతే నా ఇతర ఆత్మల దృష్ట్యా అన్నం వాళ్ళైతే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉండేది చెప్పాను. సో వచ్చిన తర్వాత నేను జనవరి 3rd ల్యాండ్ అయ్యాను సార్. 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను. హాస్పిటల్ తీసుకెళ్ళాను. 2022 ఉన్నాను కదా, జనవరిలో వెళ్ళాను. 23 జనవరిలో వెళ్ళాను. 24 జనవరిలో వెళ్ళాను. అంతే ఆ గోల్డ్ తీసుకొని జనవరిలో 2024 వచ్చాను. అదే సార్ డిసెంబర్లో వచ్చాను. 1 month ఉన్నాను. జనవరి 9 రిటర్న్ అయిపోయింది. 3 వీక్ అయిపోయింది. మీరు కావాలి పాస్పోర్ట్ డేట్ తీసుకోండి, పాస్పోర్ట్ డేట్ తీసుకోండి. రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసరికి వీక్ కట్టకపోతే తెచ్చే భాషలో చెప్తాను.